దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలి బంధిస్తారు. కీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలలోని బెజవాడ కనకదుర్గమ్మ 10 అవతారాల్లోని భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. తొలి రోజు బెజవాడ కనకదుర్గమ్మ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోని భక్తులు భారీగా అమ్మవారి దర్శనానికి తరలివస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తొలి రోజు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు. తొలి రోజు అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉంటుంది, అమ్మవారి అలంకరణ విశిష్టత ఏమిటి, అమ్మవారికి తొలి రోజు ఎటువంటి నైవేద్యం సమర్పిస్తారు, ఈ విషయాలు మనతో మాట్లాడటానికి ఆలయ పండితులైన వెంకటేశ్వర శాస్త్రి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఈరోజు తొలి రోజు అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉంటుంది, అమ్మవారికి సంబంధించిన విశిష్టత తొలి రోజు ఏ విధంగా ఉంటుంది? అమ్మవారు కనకదుర్గాదేవి అంటే బంగారు దుర్గా అని. అమ్మవారు సువర్ణవర్ణంతో సువర్ణకాంతులతో ప్రకాశిస్తూ వచ్చి ఇంద్రకీలాద్రి మీద ఉండటం వల్ల అమ్మవారికి కనకదుర్గా నామం సుప్రసిద్ధమైంది. అంతేకాక బంగారాన్ని చాలా విశేషంగా ఒకప్పుడు వర్షరూపంగా కురిపించింది. అందుకని కూడా కనకదుర్గా అన్నారు. అమ్మవారికి కనక కవచంతో అంటే స్వర్ణ కవచంతో అలంకరణ చేసి ఈరోజు దర్శించుకుంటున్నాం. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి లోహం స్వర్ణం. సువర్ణం సమస్త దోషహరం కాబట్టి ఏంటంటే మంగళప్రదం, భగవత్ స్వరూపం. అటువంటి సువర్ణ కవచంతో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించినందువల్ల సమస్త దోషములు తొలగిపోయి అమ్మవారు కవచధారిణి కనుక అందరికీ కూడా రక్షణ కవచాన్ని చక్కగా అనుగ్రహించి అమ్మవారు రక్షణనిచ్చి కాపాడుతుంది. ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో మనశ్శాంతి సుగుణములతో అందరూ కూడా వైభవోపేతులై శాంతి భద్రతలతో తొలుతూగుతారు. అంటే తొలి రోజు పూజా వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి, అమ్మవారికి సమర్పించే నైవేద్యం లాంటివి ఏ విధంగా ఉంటాయి? అమ్మవారికి సుప్రభాత సేవ, తర్వాత స్నపన కార్యక్రమంతో ఈ శరన్నవరాత్రి మహోత్సవం ప్రారంభమై అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజల్లో ప్రతిరోజు కూడా కుంకుమ పూజ జరుగుతుంది. ఈరోజు పాయసం పులిహోర ప్రత్యేక నివేదనగా అమ్మవారికి సమర్పణ చేయడం జరుగుతుంది. మొత్తానికి తొలి రోజు బెజవాడ కనకదుర్గమ్మ స్వర్ణాలంకృత కవచ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తారు. దీని ద్వారా బంగారం అనేది గతంలో అమ్మవారి విలుజమ్ముతూ ఉంటారు. అందులో భాగంగానే దీన్ని ఈ అలంకరణగా అభివర్ణిస్తుంటారు. ఈరోజు తొలి రోజు కావటంతో ప్రత్యేక పూజలు, దాంతోపాటు ప్రత్యేకంగా ఈరోజు అమ్మవారికి సంబంధించి నైవేద్య సమర్పణ ఉంటుందనేది మాత్రం పండితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోని రోజు ఒక్కొక్క అలంకరణతోనే అమ్మవారికి భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. తొలి రోజు కావడంతో స్వర్ణాంకృత కవచ అమ్మవారిగా బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్న పరిస్థితి ఇంద్రకీలాద్రిపై స్పష్టంగా కనబడుతుంది.